గుడిలో అడ్డంగా దొరికిపోయిన వల్లి బయటపడ్డ నిజం మరికంతా ఎలా జరిగిపోతుంది, మరి వల్లి ఎలా దొరకబోతుంది అనేది తెలుసుకోవాలనుకుంటే వీడియోని అయితే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. నేను మీకు జ్యువెలరీ చూపిస్తూ రాబోయే కథలో ఏం జరిగిపోతుంది అనేది ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, కాబట్టి మిస్ కాకుండా వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ చూస్తే గుడిలో చీర పెట్టడానికి అందరూ బయలుదేరుతారు. భద్రావతి కుటుంబం అలాగే రామరాజు కుటుంబం ప్రేమ రానని క్లాస్కి వెళ్ళాలని బయలుదేరితే ప్రేమను ఎలాగైతే రెచ్చగొట్టి విశ్వకైతే గుడికి బయలుదేరేలా చేస్తాడు. అలా తన చెల్లెలు గుడికి వస్తేనే ధీరజ్ని తనని కలిపే అవకాశం ఉంటుందని చెప్పేసి బలవంతంగా తనని ఒప్పించి గుడికి తీసుకుని బయలుదేరుతాడు. ఆ కుటుంబం ఈ కుటుంబం రెండు కుటుంబాలు కూడా గుడికి అయితే వెడతాయి. కానీ ఇక్కడ నర్మద అలాగే వేదవతి ధీరజు మాట్లాడుకున్న మాటల్ని వల్లి వినేస్తుంది కదా. ప్రేమ అసలు ఎట్టి పరిస్థితిలోని ఈ కుటుంబంలో వాళ్ళతో కలవకూడదు, వాళ్ళ మాటలు అసలు వినకూడదు అని చెప్పేసి నిర్ణయించుకుని వల్లి అయితే ప్రేమకు అసలు వీళ్ళతో మాట్లాడే ఛాన్స్ లేకుండా చేయాలి. ఆ భద్రావతి దగ్గరికి వెళ్ళి ఎలాగైనా సరే ఈ విషయం తన చెవిలో వెయ్యాలని చెప్పి అనుకుంటూ ఉంటుంది. కానీ ఇప్పుడు నర్మద ఫోకస్ అంతా నా మీదే పెట్టేసింది. ఇప్పుడు నేను కనుక ఏ మాత్రం వాళ్ళతో మాట్లాడినా అనుమానం వచ్చేస్తుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. అలా అందరూ గుడికి అయితే వెళ్తారు. ఒకరినొకరు కోపంగా ఆవేశంగా చూసుకుంటూ ఉంటారు. ప్రేమ ధీరజ్ వైపు అలా దీనంగా చూస్తూ ఉంటుంది. ధీరజ్ కూడా ప్రేమ వైపు అలానే చూస్తూ ఉంటాడు. ధీరజు తన తండ్రి ఇచ్చిన గొలుసుని ప్రేమకు ఇవ్వడానికి ట్రై చేస్తాడు. ఏంట్రా ఇది మా నాన్న తన చిన్న కోడలికి ఇచ్చిన కానుక అని చెప్పేసి అంటూ ఉండగానే, నాకు అవసరం లేదు, చిన్న కోడలుగా ఆ ఇంట్లోనే నేను లేనప్పుడు ఇది నేను ఎలా తీసుకోగలను, ఎలా నేను మెడలో వేసుకోగలను, నాకు వద్దు అని చెప్పేసి అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. ప్రేమ అయితే వాళ్ళకు మాట్లాడే అవకాశం లేకుండా భద్రావతి పిలుస్తూనే ఉంటుంది. ప్రేమను ఎక్కడా కూడా ఆ కుటుంబంతో కలవనివ్వకుండా. ప్రేమ కూడా ధీరజ్ మీద ఉన్న కోపంతో దూరంగానే ఉంటూ ఉంటుంది. గుడిలో పంతులు చీరలు అయితే తీసుకుని 2 చీరలు ఒకే సమయంలో అమ్మవారికి సమర్పించడానికి తీసుకుంటాడు. లేకపోతే ఇద్దరి మధ్య పెద్ద రణరంగం జరుగుతుంది. ఆ విషయం ప్రతి సంవత్సరం జరిగేదే కాబట్టి చాలా జాగ్రత్తగా గుడిలో పంతులు వాళ్ళిద్దరి దగ్గర చీరలు తీసుకుని అక్కడ అమ్మవారికి సమర్పిస్తూ ఉంటాడు. పంతులు గారు, ముందు మా చీరే పెట్టాలి, మీకు తెలుసు కదా అయ్యా, ప్రతి సంవత్సరం వస్తున్న ఆచారమే కదయ్యా, మీకు నచ్చినట్టే చేస్తాను, రామరాజు గారిది మీది కలిపే ఇక్కడ అమ్మవారికి సమర్పిస్తున్నాం. అమ్మవారికి ఉన్నవాళ్ళు లేనోళ్ళు అలాగే గొప్ప భేద ఈ తేడాలు ఏమీ ఉండవు, అమ్మవారు అందరినీ సమానంగానే చూస్తుందయ్యా. పంతులు, అయ్యా మీరు చెప్పినట్టే చేస్తానయ్యా అని చెప్పేసి పంతులైతే అంటూ ఉంటాడు. అలా ఇద్దరు చీరలు కూడా సమానంగానే సమర్పిస్తాడు పంతులైతే. బయట మాట్లాడుకోవడానికి ప్రయత్నాలు మొదలవుతాయి. నర్మద ప్రేమతో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఎక్కడా కూడా ఆ ఛాన్స్ ఇవ్వకుండా పిలుస్తూ ఉంటుంది భద్రావతి ప్రేమ ప్రేమ అని అంటూ ఉంటుంది. ఏంటి, మా అత్త ఒక్కసారి కూడా ప్రేమను వదిలిపెట్టడం లేదు, ప్రేమని వదిలితే ప్రేమకు నిజాలు తెలిసిపోతే అక్కడికి వెళ్ళిపోతుందని చెప్పేసి మా అత్త ఇదంతా చేస్తుందని అర్థమవుతుంది. కానీ ఇప్పుడు ప్రేమ ధీరజ్ని కలపాలంటే ఏం చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు విశ్వక్. ఈలోగానే అమూల్య విశ్వక్ దగ్గరికి వస్తుంది. ఏంటి, ఏదో ప్లాన్ అని చెప్పావు, సరే మా వదినైతే తీసుకొచ్చావు, ఇక్కడ చూస్తే అసలు మీ అత్త మా వదిన్ని మా అన్నయ్యని మాట్లాడుకొనివ్వడం లేదు, కనీసం మా కుటుంబంలో వాళ్ళతో ఎవరితోని కూడా మాట్లాడనివ్వడం లేదు, ఇప్పుడు ఎలా కలపాలి, ఏదో ఒక రకంగా నువ్వే మా వదిన్ని పక్కకి తీసుకురావాలి అని చెప్పేసి చెప్తూ ఉంటుంది విశ్వక్ అయితే. ఈలోగానే విశ్వకు తన చెల్లెల్ని మనం అటు వెళదాంరా, ఇక్కడ వీళ్ళు డిస్టర్బెన్స్గా ఉన్నారు అని చెప్పేసి విశ్వక్ అయితే పక్కకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు. ఏరా, ఎందుకు, నా దగ్గరే ఉంటుందిరే, తనని ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్లాల్సిన అవసరం ఏమీ లేదు అని చెప్పేసి అంటూ వెళ్ళనివ్వకుండా భద్రావతి ఆపేస్తుంది. మంచి పని, నేను చెప్పకుండానే ఈవిడ బాగానే తెలుసుకుందే, ఆ కుటుంబంతో కలిస్తే ప్రేమ నిజం తెలుసుకునే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి చాలా తెలివిగా ప్రేమని అయితే ఆపేస్తుంది. నా పనేమీ లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. వల్లి అయితే, ఏంటి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ప్రేమని కనీసం మాతో మాట్లాడనివ్వడం లేదు అంటే కావాలని చాలా తెలివిగా పగడ్బందీగా ప్లాన్ చేసుకున్నారు. కానీ నేనెలా ఊరుకుంటాను, ఈరోజు ఇక్కడ ఏం కుట్ర జరిగిందో
ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే అని చెప్పేసి నర్మద వల్లి వెంట పడ్డం మొదలు పెడుతుంది. ఆ విషయం వల్లి గమనించదు. వల్లి అప్పటి వరకు ఇక ప్రేమ విషయంలో టెన్షన్ పడి ప్రేమను ఇక భద్రావతి పంపించడం లేదు కదా, పైగా ఎవరు సందట్లో వాళ్ళు బిజీగా ఉండిపోతారు గుడిలో, అలా ఎవరికి వారుగా మాట్లాడుకుంటూ ఉంటారు. వల్లికి ఎలాంటి డౌట్ రాకుండా వల్లి వెంట నర్మద పడ్డం మొదలు పెడుతుంది. వల్లి ఇక వెళ్ళి భద్రావతితో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి ఇప్పుడొచ్చావు? నీ మీద నా మీద డౌట్ వస్తుంది, వెళ్ళిపో అంటే, లేదు మీతో మాట్లాడాలి, మీ ప్రేమ మనసు మార్చేసి ఎలాగైనా ఆ ఇంటికి తీసుకువెళ్ళిపోవాలని చాలా పెద్ద కుట్ర జరుగుతుంది. మీరు ఇప్పటికే చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు, ఇంకా తెలివిగా మీ మీ మేనకోడల్ని ఇక్కడి నుంచి త్వరగా తీసుకుని వెళ్ళిపోండి, లేకపోతే వాళ్ళు మళ్ళీ ఏదో ఒకటి చెప్పి లాక్కుని వెళ్ళిపోయేలా ఉన్నారు అని చెప్పేసి వెనక ముందు చూసుకోకుండా తెగ వాగేస్తూ ఉంటుంది ఇక వల్లి అయితే. కానీ ఇక్కడ వల్లికి తెలియని విషయం ఏంటి అంటే, వల్లి వెనకాలే ఫాలో అవుతూ వస్తున్న నర్మద వల్లి వెళ్ళి భద్రావతితో మాట్లాడడం చూసేస్తుంది. భద్రావతితో మాట్లాడుతూ ఉండగానే తన కుటుంబాన్ని, ఒక పక్క చందుని, ఇంకొక పక్క రామరాజుని, వేదవతిని వాళ్ళని తీసుకుని ఇక అక్కడికైతే వస్తుంది. వల్లి మాట్లాడుతున్నంతసేపు వాళ్ళు సైలెంట్గా వెనకే ఉంటారు. కానీ వల్లి మాట్లాడి వెనక్కి తిరిగేసరికి అక్కడ తన కుటుంబం కనిపిస్తుంది. వల్లికి ఊహించని షాక్ ఎదురైపోతుంది. వాళ్ళని చూసేసరికి వల్లి అయితే మాత్రం నిర్ఘాంతురాలైపోయి నిలబడిపోతుంది. ఆయ్ వల్లి అక్కాయ్ అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక నర్మదైతే మీరు మీరు ఏంటి నిజం తెలిసిపోయిందని చెప్పేసి షాక్ అవుతున్నావా? నువ్వే చేశావని నాకు ముందు నుంచి అనుమానంగానే ఉంది. నేను అందుకే నీ వెంట పడుతూనే ఇక నీకు అనుమానం రాకుండా నీ వెనుక నేను లేనట్టుగా మేమందరం మాట్లాడుకుంటున్నట్టుగా నటించాము. కానీ నువ్వు ఇక్కడికి వచ్చి భద్రావతితో మాట్లాడడం నేను చూశాను. అప్పుడే మామయ్య గారిని, చందు బావని, అత్తయ్యని, వీళ్ళందరినీ తీసుకొచ్చాను. అందరి సమక్షంలో తమరేంటో తెలిసిపోయింది. ఇప్పటి వరకు మావయ్య గారికి తమరేంటో తెలియదు కాబట్టి పెద్ద కోడల్ని నెత్తని పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు మావయ్య గారికే నీ గురించి తెలిసిపోయింది. మావయ్య చూశారు కదా, ఇది మీ పెద్ద కోడలి నిర్వాకం. మీ పెద్ద కోడలు ఇలానే కుట్రలు కుతంత్రాలు చేసి ఈ కుటుంబాన్ని విడతీయాలని ప్రయత్నిస్తుంది. మొదటి నుంచి మీ పెద్ద కోడలు ఇలానే ప్రవర్తిస్తుంది. అవునన్న, మొదటి నుంచి దీని ప్రవర్తన ఇలానే ఉంది. ఇది ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళ జీవితాల్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంది. చివరికి ఎందుకు కట్టుకున్న మొగుడిని నన్ను కూడా మోసం చేసింది. డబ్బు లేకపోయినా ఉందని, చదువు లేకపోయినా ఉందని, వీటన్నిటినీ కప్పిపుచ్చుకోవడానికి, నన్ను మరింతగా నమ్మించడానికి చివరికి నా చెల్లెలు జీవితాన్ని కూడా పణంగా పెట్టేసింది. వీటన్నిటి నుంచి తప్పించుకుని కాపురం నిలబెట్టుకోవడానికి చివరికి కడుపు నాటకాన్ని కూడా ఆడి కడుపు పోయిందని ఆ నిందని నర్మద మీద కూడా తోసేసింది అని చెప్పేసి మొత్తం నిజాలన్నీ ఆ క్షణంలో బయట పెట్టేస్తాడు చందు. ఇది దుర్మార్గురాలు. దీన్ని మనం క్షమించాము అంటే ఇక మనల్ని మనం ఎప్పటికీ కూడా గుర్తించలేని స్థితికి వెళ్ళిపోతాం. మిమ్మల్ని ఇది ఎంతగా మాయ చేసిందో ఇప్పటికైనా మీకు అర్థమై ఉండాలి. మీరు ఏరికోరి తెచ్చిన సంబంధం కాబట్టి మీరు ఎక్కడ బాధపడతారని ఇప్పటి వరకు మేము నిజాలు చెప్పకుండా మౌనంగా ఉండిపోయాము. చివరకు ధీరజు ప్రేమ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తుంది. ఇక దీన్ని క్షమించకూడదు అని చెప్పేసి అంటూ ఉంటాడు చందు. అయితే అలా రామరాజు ముందు బయటపడేసరికి రామరాజు ఒక్కసారి గట్టిగా అరుస్తూ, వెళ్ళిపో ఇక్కడి నుంచి, ఇంకొక క్షణం నా కళ్ళ ముందు కనిపించినా చంపేస్తాను అని చెప్పేసి చాలా గట్టిగానే అరుస్తాడు. రామరాజు కేకకే వణికిపోతుంది వల్లి. అలా రామరాజు ముందు వల్లి నిజస్వరూపం బయటపడిపోతుంది. ఇదంతా కూడా విశ్వకు ప్రేమని తీసుకుని రావడంతో ప్రేమ వల్లి అలాగే భద్రావతి చేసిన కుట్రని, తనని ధీరజ్ నుంచి దూరం చేయడానికి వాళ్ళు చేసిన ప్లాన్ని తెలుసుకుని ఇక ఒక్కసారే షాక్ అయిపోయి ఎమోషనల్ అవుతూ ధీరజ్ దగ్గరికి వచ్చి ధీరజ్ని హగ్ చేసుకుని క్షమాపణ చెప్తుంది ఇక ప్రేమ. అయితే అలా ప్రేమ ధీరజు ఒకటవుతారు. ఇక వల్లి నిజస్వరూపం గుడిలో బయటపడిపోబోతుంది. ఇక నిజం తెలుసుకున్న రామరాజు ఊహించని షాక్ అయితే ఇస్తాడు. ఇక వల్లి సీన్ అయితే అయిపోయింది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. కథలో ప్రేక్షకులు ఊహించిన ట్విస్ట్ అయితే రాబోతుంది. ఖచ్చితంగా వల్లి నిజస్వరూపం బయటపడిపోబోతుంది రామరాజు ముందు. మరి ఇలానే రాబోయే కథలో అయితే జరగబోతుంది. ఇలా జరగాలని మీరు కోరుకుంటారు కదా. ధీరజ్ ప్రేమ కలవాలని కోరుకునే వాళ్ళు మా వీడియోని అయితే లైక్ చేయండి.
అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కనే ఉన్న హైప్ బటన్ మీద క్లిక్ చేయండి.